హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. ఈరోజు మనం ఒక కొత్త పాలసీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఎల్ఐసి నుంచి ఎల్ఐసి జీవన్ ధార 2 అని చెప్పి పాలసీ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. లాంచ్ చేసిన దగ్గర నుంచి ఈ పాలసీ రిలేటెడ్ మార్కెట్లో అయితే చాలా పాజిటివ్ బస్ కూడా కనబడుతుంది. దానికి రీజన్ కూడా ఉన్నది. ఎందుకంటే కొన్ని ఆప్షన్స్ అయితే డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తున్నాయి. కొన్ని కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది ఫర్ షూర్. నో, ఈ పాలసీ రిలేటెడ్గా అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏవైతున్నాయి వాటిని మీకు షేర్ చేస్తాను. అంటే పాజిటివ్స్ ఏమున్నాయి అండ్ ఈ పాలసీలో మీరు తెలుసుకోవాల్సిన నెగిటివ్స్ ఏమున్నాయి అండ్ అలాగే యాక్చువల్లీ ఈ పాలసీ ఎవరికి ఫిట్ అవుతుంది, ఎవరు ఈ పాలసీని టచ్ చేయకూడదు, ఈ డీటెయిల్స్తో పాటు ఇంకొక స్మార్టెస్ట్ థింగ్ చెప్తాను. అంటే ఒకవేళ ఎవరైనా నాకు ఈ పాలసీ సెట్ అవుతుంది నా గోల్స్కి అని చెప్పి అనుకుని వాళ్ళు కొనాలనుకున్నట్టయితే దెర్ ఈజ్ వన్ హ్యాక్. నార్మల్లీ మీకు ఏ ఏజెంట్స్ కానీ వీళ్ళు ఎవరు ఈ పాలసీ సెల్ చేసే వాళ్ళు చెప్పరు. దెర్ ఈజ్ వన్ హ్యాక్. ఈ హ్యాక్ని మీరు యూజ్ చేసుకున్నట్టయితే దీన్ని బట్టి మీరు యాక్చువల్లీ ఈ పాలసీ చాలా వరకు డిస్కౌంట్ కూడా పొందొచ్చు అన్నమాట. అవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేశాను. వీడియోని చివరి వరకు చూడండి అండ్ వీడియోని చూసినప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది నచ్చినట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు దిస్ పాలసీ నౌ. ఇప్పుడు మిమ్మల్ని ఈ పాలసీ యొక్క బ్రౌచర్లోకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు 3 విషయాలు అయితే మీకు క్లారిటీ ఇవ్వాలి. ఒకటి, ఇది నాన్ మార్కెట్ లింక్డ్ పాలసీ. అంటే మార్కెట్ యొక్క వాలటాలిటీ ఏదైతే ఉందో దాంతో అసలు సంబంధం లేదు. దీంట్లో వీళ్ళు ఏవైతే క్యాష్ ఫ్లోస్ చెప్తున్నారో అవి గ్యారంటీడ్ అనమాట. సో మీకు ఏవైతే క్యాష్ ఫ్లోస్ వస్తాయని మీకు వీళ్ళు చెప్తారో బ్రౌచర్లు అవన్నీ సర్టెన్గా వస్తాయి. కాబట్టి మీరు యాక్చువల్ మీ క్యాష్ ఫ్లోస్ పోస్ట్ క్యాష్ ఫ్లో రిలేటెడ్ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సెకండ్, ఈ పాలసీ ఎవరికి సెట్ అవుతుంది అంటే ఎవరైతే ఇప్పుడు ఎర్నింగ్ పీరియడ్లో ఉన్నారో, అంటే ఇప్పుడు సంపాదిస్తున్నారు లేదా వాళ్ళ దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉన్నది, ఓకే, అది ఇన్వెస్ట్ చేసి కొన్నాళ్ళ తర్వాత నాకు క్యాష్ ఫ్లోస్ కావాలి, నాకు ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి అని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. ఎవరైతే రిటైర్మెంట్ ప్లానింగ్ ఆర్ రిటైర్ అయిపోయిన తర్వాత లంసమ్ వచ్చి దాని నుంచి క్యాష్ ఫ్లోస్ కావాలి, ఒక గ్యారంటీడ్ రిటర్న్ ఇచ్చే ప్రోడక్ట్ కావాలని చూస్తుంటారో వాళ్ళకి యాక్చువల్లీ ప్రోడక్ట్ ఫిట్ అవుతుంది. థర్డ్ విషయం, ఈ పాలసీ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు 2 టర్మ్స్ అయితే తెలియాలి. మీకు నార్మల్లీ ఇలాంటి పాలసీలు అమ్మే సెల్లర్స్ ఎవరైతే ఉంటారో మార్కెట్లోని ఏజెంట్స్ వీళ్ళంతా కూడా ఈ టర్మ్స్ గురించి చెప్పకుండా మీకు ఇక్కడ ఈ ఆప్షన్లో ఇంత ఈల్డ్ వస్తుంది, ఈ ఆప్షన్లో ఇంత ఈల్డ్ వస్తుంది అని చెప్తారు. కాకపోతే ఈ 2 టర్మ్స్ తెలియకపోతే బిస్కెట్ అయిపోద్ది. ఓకే, చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవి. ఒకటి విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్, ఇంకోటి వితౌట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్. ఈ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ అంటే ఏంటంటే మీకు ఏవైతే క్యాష్ ఫ్లోస్ ఇస్తామని చెప్తున్నారో వీళ్ళు, అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన కొన్నాళ్ళ తర్వాత వీళ్ళు క్యాష్ ఫ్లోస్ ఇస్తామని చెప్తారు. గ్యారంటీ అమౌంట్ ఉంటుంది అన్నమాట. అది ఇయర్లీ కానీ మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ మనం ఆప్ట్ చేసుకున్న మోడ్ని బట్టి వీళ్ళు మనకి ఆ క్యాష్ ఫ్లోస్ అయితే ఇస్తుంటారు. ఆ క్యాష్ ఫ్లోస్ ఇవ్వడం మాత్రమే కాకుండా మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని కూడా రిటర్న్ ఇస్తారు. ఓకే, ఇది విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఆప్షన్లోని. సెకండ్ టర్మ్ వితౌట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ అంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత వీళ్ళు క్యాష్ ఫ్లోస్ ఇస్తామని చెప్తారు కదా, ఆ క్యాష్ ఫ్లోస్ ఇస్తూనే ఉంటారు. ఆ పర్సన్ పాలసీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతను లైఫ్ లాంగ్ ఈ క్యాష్ ఫ్లోస్ అయితే ఇస్తారు. కాకపోతే మనం ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ ఏదైతే ఉన్నదో అది రిటర్న్ ఇవ్వరు. సో ఇది గుర్తుంచుకోండి. సో మీకు ఈ వితౌట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్లో ఏంటంటే ఈ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దీంట్లో మీకు వచ్చే ఈల్డ్ నార్మల్లీ చూసినట్టయితే చాలా ఎక్కువ కనబడుతుంది. ఓకే, ఇంత ఎక్కువ ఈల్డ్ గ్యారంటీడ్ రిటర్న్ అని చెప్పి చాలామంది అట్రాక్ట్ అయిపోతుంటారు. కాకపోతే ఈ రిస్క్ ఉంటుంది, గుర్తుంచుకోండి. అదే విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తారు అండ్ మీకు క్యాష్ ఫ్లోస్ కూడా వస్తాయి. సో ఈ 2 టర్మ్స్ నేను ఆప్షన్స్ చెప్పేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ 2 టర్మ్స్ గుర్తుంచుకున్నట్టయితే మీకు పాలసీని అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. మీరు ఈ పాలసీ యొక్క బ్రౌచర్ నా వెనకాల స్క్రీన్ మీద చూడవచ్చు. నా కీ ఫీచర్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఈ పాలసీలో మనకి 2 రకాల ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ వీళ్ళు ఇస్తున్నారు. ఒకటి సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్. ఈ సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ అంటే ఏంటి, మన దగ్గర ఒక లంసమ్ డబ్బులు ఉన్నాయి, ఒక 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఆర్ వాట్ ఎవర్ అమౌంట్. ఇక్కడ యాక్చువల్లీ ఈ పాలసీలోని మనం ఇన్వెస్ట్ చేయడానికి మాక్సిమం లిమిట్ ఏదైతే ఉన్నదో దానికి అన్లిమిటెడ్ అన్నమాట. సో ఎంతైనా కూడా ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేసిన తర్వాత సింగిల్ ప్రీమియం ఆప్షన్ ఏంటంటే ఎవరైనా లెస్ దాన్ 30 ఇయర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాళ్ళకి 30 దాటిన తర్వాత వీళ్ళు యాక్చువల్లీ ఆ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో యాన్యుటీ ఏదైతే ఉన్నదో దాన్ని పే చేస్తుంటారన్నమాట. అదే రెగ్యులర్ ప్రీమియం వచ్చేసరికి 35 ఇయర్స్ దాటిన తర్వాత యాన్యుటీని పే చేస్తుంటారు. సో ఇక్కడ ఎవరికైనా ఒక డౌట్ రావచ్చు, నా ఏజ్ ఆల్రెడీ 35 40 అనుకోండి. ఇన్ దట్ కేస్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే అప్పటి నుంచి వీళ్ళు యాన్యుటీ పే చేయడం అయితే స్టార్ట్ చేసేస్తారు. యంగర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే 30 లోపల ఎవరైతే ఈ పాలసీని స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఆ కండిషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. నో
సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పాలసీలో సింగిల్ లైఫ్ యాన్యుటీ అండ్ అలాగే జాయింట్ లైఫ్ యాన్యుటీ 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే సింగిల్ లైఫ్ యాన్యుటీ అంటే నేను ఈ పాలసీని తీసుకున్నాను, ఓన్లీ నా పేరు మీద తీసుకున్నాను. అలాంటి కేసులోని నా లైఫ్ లాంగ్ ఏదైతే ఉన్నదో నా లైఫ్ లాంగ్ క్యాష్ ఫ్లోస్ ఇస్తారు. ఇక్కడ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఆప్షన్ నేను చూస్ చేసుకున్నట్టయితే నాకు ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఏమవుతుంది, నా నామినీ ఎవరైతే ఉన్నారో నేను ఏదైతే ఇనిషియల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశానో ఆ అమౌంట్ని నామినీకి ఇచ్చేస్తారు. అదే జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్ చూస్ చేసుకున్నట్టయితే నేను నా వైఫ్ ఇద్దరం కలిపి ఈ పాలసీ తీసుకున్నాం అనుకోండి, ఇద్దరు సర్వైవ్ అయినంత కాలం కానీ లేదా ఇద్దరిలో ఒకళ్ళు సర్వైవ్ అయినా, అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా రిస్క్ జరిగింది, నా వైఫ్ ఉన్నది, సో నా వైఫ్కి కూడా నాకు రిస్క్ జరిగిన తర్వాత ఆ యాన్యుటీ అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఇక్కడ నేను విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఆప్షన్ చూస్ చేసుకున్నట్టయితే ఆ మొత్తం తన లైఫ్ కూడా యాన్యుటీ కంటిన్యూ అయిన తర్వాత మా సక్సెసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ డబ్బులు అయితే ఎల్ఐసి పే చేసేస్తుంది. దాని నెక్స్ట్ డిఫర్మెంట్ పీరియడ్ అని మనకి ఇక్కడ కనబడుతుంది కదా, దీని గురించి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏవైతే ఉన్నాయి ఈ పాలసీలోని వాటిని ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు చెప్తాను, సో దట్ మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అండ్ అలాగే యాన్యుటీ ఆప్షన్స్ ఏవైతే అవి దాని తర్వాత వస్తాయన్నమాట, అప్పుడు మీకు ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ విషయంకి వచ్చేసరికి ఈ పాలసీ ఎవరు తీసుకోవచ్చు అంటే మినిమం 20 సంవత్సరాలు ఉండాలి. 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తే ఈ పాలసీని తీసుకోగలుగుతారు. అండ్ మాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ విషయంకి వచ్చేసరికి అంటే మాక్సిమం ఏ ఏజ్ వాళ్ళ వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఈ పాలసీలో మనకి మల్టిపుల్ యాన్యుటీ ఆప్షన్స్ ఉంటాయి. 11 ఆప్షన్స్ వరకు ఉంటాయి. ఈ 11 ఆప్షన్స్లోని ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 8, ఆప్షన్ 9, ఆప్షన్ 10 అండ్ ఆప్షన్ 11 ఈ ఆప్షన్స్ చూస్ చేసుకున్న వాళ్ళకి 80 years మైనస్ డిఫర్మెంట్ పీరియడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కూడా నాకు 5 year డిఫరెంట్ పీరియడ్ కావాలనుకున్నట్టయితే 75 years మాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీగా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఆప్షన్స్ ఏంటని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, వాటి గురించి మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి. ముందు మీకు ఈ కండిషన్స్ అర్థమైపోతే దాని తర్వాత ఆ ఆప్షన్స్ అన్ని కూడా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. అందు గురించి నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చాను. సెకండ్ ఇంకోటి ఏంటంటే మాక్సిమం వెస్టింగ్ ఏజ్, అంటే మనకి యాక్చువల్లీ పాలసీ తీసుకున్న తర్వాత ఎప్పటి నుంచి వీళ్ళు యాన్యుటీ పే చేస్తారో మనం చూసినట్టయితే ఎవరైతే రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి ఇందాక చెప్పాను కదా 35 years తర్వాత నుంచి పెన్షన్ అన్న స్టార్ట్ అవుతుంది. అదే సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ ఎవరైతే చూస్ చేసుకుంటారో 31st year నుంచి వీళ్ళు పెన్షన్ పే చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. సో మీకు ఇప్పుడు బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అర్థమైపోయాయి కాబట్టి వీళ్ళు పెన్షన్ పేమెంట్ అనేది ఏ రూపంలో పే చేస్తారు. ఇక్కడ 11 ఆప్షన్స్ చెప్తున్నారు కదా, అందులోని కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఏవైతే వాటి గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం యాక్చువల్లీ ఈ ఆప్షన్స్లో మనకి ఎంత ఈల్డ్ వర్కౌట్ అవుతుంది అది ఇంపార్టెంట్ కదా, ఆ పార్ట్కి కూడా వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ఇక్కడ చాలా మందికి ఒక క్వశ్చన్ రావచ్చు, ఈ పాలసీ తీసుకుంటే మనకి ఏమైనా లైఫ్ కవరేజ్ వస్తుందా, అంటే మనకి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే మన డిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా డబ్బుల రూపంలోని ఎల్ఐసి ఇస్తుందా అంటే యాక్చువల్లీ ఇది నాన్ లైఫ్ కవర్ పాలసీ కాబట్టి ఇందులోని లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అంటూ ఏం ఉండదు. మనం ఏదైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం ఇదొక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లో మనం ట్రీట్ చేయాలన్నమాట. మనం డబ్బులు ఏవైతే ఇన్వెస్ట్ చేస్తామో ఆ డబ్బుల్ని అండ్ అలాగే సర్టెన్ పర్సంటేజ్ వీళ్ళు ఈచ్ ఆప్షన్లో చెప్తుంటారన్నమాట, ఆ పర్సంటేజ్ రూపంలో డబ్బులు ఇస్తారు కానీ ఇన్సూరెన్స్ కవరేజ్ అంటూ ఉండదు. సో ఇది ఇంపార్టెంట్ థింగ్ గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా కూడా ఇన్సూరెన్స్ ప్లస్ ఇలాగే రిటర్న్స్ రెండు కావాలని ఆలోచిస్తున్నట్టయితే మాత్రం అలాంటివి ఈ పాలసీలో రావు. ఓన్లీ ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ కింద మాత్రమే కన్సిడర్ చేయండి. సో ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ అవుతుంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరికైనా ఇన్సూరెన్స్ కవరేజ్ లేనట్టయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండడం అన్నది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మనకి ఏదైనా ఫైనాన్షియల్ రిస్క్ జరిగినట్టయితే మన డిపెండెన్స్ వాళ్ళు ట్రబుల్లో పడకుండా ఉండడానికి మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే ఒక ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది కదా. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనగానే ఏ పాలసీ పడితే ఆ పాలసీ తీసుకోవద్దు, టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోండి. మీకు నచ్చిన ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అయినా టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోండి చాలా సింపుల్. మీరు ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే నేను మీకు అగ్రిగేటర్ ఒక లింక్ పిన్ చేసి ఉంచుతాను, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పాలసీ బజార్ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్పుట్ చేయండి. మీ ముందు చాలా కొటేషన్స్ అయితే కనబడితే 1 crore లైఫ్ కవరేజ్ ఒక 20 year పర్సన్కి లెట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు టాటా గ్రూప్ చెందిన ఇన్సూరెన్స్ కంపెనీ వీళ్ళు 690 rupees per month ప్రీమియంకే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీకు ఏ కంపెనీతో అయితే కంఫర్టబుల్ అనిపిస్తుందో ఆ కంపెనీతో టర్మ్ పాలసీ అయితే మస్ట్ అండ్ షుడ్ తీసుకోండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి మీరు టర్మ్ పాలసీ తీసుకునేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ పాలసీ బజార్ ఒక అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగులో కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఈవెన్ క్లెయిమ్ వచ్చినప్పుడు కూడా వీళ్ళ టీమ్ ఎవరైతే ఉన్నారో క్లెయిమ్ రిలేటెడ్గా అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో టర్మ్ ఇన్సూరెన్స్ లేని పక్షంలో వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే తీసుకోవడం మర్చిపోకండి. నాకు కమింగ్ బ్యాక్ టు
టు జీవన్ ధార పాలసీ ఈ 11 ఆప్షన్స్ ఏవైతే వాటి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ రెగ్యులర్ ప్రీమియం ఆప్షన్లోని సింగిల్ లైఫ్ యాన్యుటీ అంటే ఒక పర్సన్ లైఫ్ మొత్తం కవర్ చేసే ఆప్షన్స్ అన్నమాట ఇవన్నీ. ఇందులోని ఆప్షన్ 1 ఏదైతే ఉన్నదో ఇందులోని లైఫ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్ అంటే ఈ ఆప్షన్ ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళ లైఫ్ లాంగ్ యాన్యుటీ అయితే వస్తుంది. కాకపోతే ఇది వితౌట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఆప్షన్ అన్నమాట. స్మార్ట్గా మీకు ఆ పాయింట్ అయితే రాయదు. నా వితౌట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీరు ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏవైతేనే వాటిని ఇవ్వరు, కాకపోతే ఎన్నాళ్ళు బతికితే అన్నాళ్ళ వరకు యాన్యుటీ అయితే పే చేస్తారు ఆ సింగిల్ లైఫ్కి అయితే. అండ్ ఆప్షన్ 2 ఏదైతే ఉన్నదో దిస్ ఈజ్ రిలవెంట్ ఆప్షన్ చాలా మందికి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఆ పాలసీ హోల్డర్ ఉన్నారో ఆ పాలసీ హోల్డర్ ఒక లైఫ్ లాంగ్ అతనికి యాన్యుటీ పే చేసిన తర్వాత అతను ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉన్నదో ఆ టోటల్ అమౌంట్ మొత్తం కూడా నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు పే చేసేస్తారు అనమాట అతని లైఫ్ తర్వాత. అండ్ ఆప్షన్ 3 విషయంకి వచ్చేసరికి ఇది కూడా విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఆప్షన్ అనమాట. కాకపోతే దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఏంటంటే ఏజ్ పెరిగిన తర్వాత లంసమ్ అమౌంట్ ఒక రిక్వైర్మెంట్ వస్తుంది కదా, నో ఆ రిక్వైర్మెంట్ వీళ్ళు ఫుల్ఫిల్ చేద్దామని చెప్పి ఈ ఆప్షన్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనం ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఏదైతే యాన్యుటీ పీరియడ్ స్టార్ట్ అవుతుంది యాన్యుటీ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత యాన్యుటీ వస్తూనే ఉంటుంది. అండ్ ఆ పాలసీ హోల్డర్ ఒక ఏజ్ 75 years వచ్చినప్పుడు ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లోని 50% ఆఫ్ ది అమౌంట్ పే చేసేస్తారు. నా 50% పే చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఆ యాన్యుటీ అయితే కంటిన్యూ అవుతుంది. అతను తదనంతరం మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉన్నదో అది నామినీకి పే చేస్తారు. అదే ఆప్షన్ 4 విషయంకి వచ్చేసరికి ఇది ఇంకా సింపుల్. ఇందాకల్లా 50% పే చేస్తున్నారు కదా 75 రాగానే, ఇక్కడ ఏంటంటే 100% లంసమ్ మనం ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉన్నదో ఆ అమౌంట్ని 100% లంసమ్ రూపంలో పే చేసేస్తారు. దాని తర్వాత కూడా అతను లైఫ్ లాంగ్ యాన్యుటీ కంటిన్యూ అవుతుంది. అదే ఆప్షన్ 5 విషయంకి వచ్చేసరికి ఇక్కడ 75 బదులు 80 years ఇచ్చారు, అంతే, అంతకు మించి పెద్ద తేడా లేదు. ఆప్షన్ 6 విషయంకి వచ్చేసరికి మనకి ఆప్షన్ 4 ఏదైతే ఉన్నదో అక్కడ 75 ఉన్నది, ఇక్కడ సేమ్ 80 అవుతుంది అన్నమాట, అంతే, అంతకన్నా డిఫరెన్స్ లేదు. అండ్ ఆప్షన్ 7 విషయంకి వచ్చేసరికి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఆప్షన్. ఈ ఆప్షన్ ఏంటంటే 76th year నుంచి ఏదైతే మన ఇనిషియల్ అమౌంట్ ఉంటుందో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అందులోని వీళ్ళు యాక్చువల్లీ యాన్యుటీ స్టార్ట్ అయిన నుంచి పే చేసి వెళ్తారు. బట్ ఆ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో 5% చొప్పున ఎవ్రీ ఇయర్ పే చేస్తూ ఉంటారు. ఒకవేళ 100% పే అవ్వకముందే ఆ పాలసీ తీసుకున్న హోల్డర్ చనిపోయినట్టయితే ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నదో నామినీకి పే చేసేస్తారు. అదే అతను మొత్తం ఈ 100% క్లెయిమ్ చేయగలిగాడు, క్లెయిమ్ చేసిన తర్వాత అతను చనిపోయాడు అనుకోండి, అప్పుడు యాక్చువల్లీ ఏముండదు నామినీకి. అండ్ నెక్స్ట్ మనకి ఆప్షన్ 8 ఆప్షన్ 9 విషయంకి వచ్చేసరికి ఇవి జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్స్ అన్నమాట. జాయింట్ లైఫ్ అంటే ఏంటి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సింగిల్ పర్సన్ కాకుండా నేను నా వైఫ్ తీసుకున్నాం అనుకోండి, నా తదనంతరం ఆ యాన్యుటీ నా వైఫ్ కూడా కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత ఏంటన్నది మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నవ్ ఈ జాయింట్ లైఫ్లో ఆప్షన్ 8 ఏదైతే ఉన్నదో ఇది లైఫ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్. అంటే నేను ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నట్టయితే నా లైఫ్ మొత్తం యాన్యుటీ వస్తుంది, నా తదనంతరం నా వైఫ్కి యాన్యుటీ వస్తుంది. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్లోని వైఫ్ ముందు చనిపోయారు, దాని తర్వాత నేను బతుకున్నాను అనుకోండి, తన లైఫ్ మొత్తం యాన్యుటీ వస్తుంది, దాని తర్వాత నాకు యాన్యుటీ వస్తుంది. సో ఇద్దరి తదనంతరం ఓకే ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నట్టయితే మనకి ఏమైనా డబ్బులు వస్తాయి నామినీ కంటే? నో, ఏమీ రాదు. సో ఇది వితౌట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఆప్షన్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆప్షన్ 9 విషయంకి వచ్చేసరికి ఇది విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్. అంటే నా లైఫ్ నా వైఫ్ లైఫ్ మొత్తం యాన్యుటీ పే చేసిన తర్వాత మన ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏవైతున్నాయో వాటిని ఇద్దరు లైఫ్ తర్వాత నామినీకి అయితే పే చేస్తారు. ఇది రెగ్యులర్ ప్రీమియంలో ఉన్న 9 ఆప్షన్స్. ఈ రెగ్యులర్ ప్రీమియంలో మనం ప్రీమియం ఎన్ని సంవత్సరాలు కట్టాలి, ఇది చాలా మందికి ఉండే డౌట్. ఇక్కడ ఏంటంటే 5 to 15 years టెన్యూర్ ఉంటుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years అతను ఈ పాలసీ తీసుకున్నాడు అనుకోండి, రెగ్యులర్ ప్రీమియం ఆప్షన్, అతను 15 years వరకు పే చేయాలన్నమాట. ఎందుకంటే 35 తర్వాత నుంచి వీళ్ళు యాన్యుటీ పే చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి డిఫర్మెంట్ పీరియడ్ 15 years అవుతుంది కాబట్టి ఆయన 15 years పే చేయాలి. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మీకు ఈ పాలసీ ఎంతవరకు క్లియర్గా అర్థమైందో అర్థమవుతుంది. ఆర్ మీరు ఏమైనా తప్పుగా అర్థం చేసుకున్నా కూడా మిగిలిన వ్యూవర్స్ అయితే మీకు క్లారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తారు. నౌ లెట్స్ సే ఈ పాలసీని 25 years పర్సన్ తీసుకున్నాడు అనుకోండి, అతని ప్రీమియం ఎన్ని సంవత్సరాలు కట్టాలి? 3 years, 5 years, 7 years, 10 years? కింద కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ ఏదో టైప్ చేయండి. సో దట్ మన ఇద్దరం సింక్లో ఉన్నాం లేదా అర్థమవుతుంది. ఒకవేళ సింక్లో లేని పక్షంలో మీరు ఒకసారి వీడియోని వెనక్కి రివైండ్ చేసుకుని చూసినట్లయితే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నౌ అదర్ 2 ఆప్షన్స్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ సింగిల్ ప్రీమియం ఆప్షన్స్ అన్నమాట. ఈ సింగిల్ ప్రీమియం ఆప్షన్లో సింగిల్ లైఫ్ యాన్యుటీ ఈ ఆప్షన్ 10 చూస్ చేసుకున్నట్లయితే ఎవరైతే పాలసీ హోల్డర్ ఉంటారో అతను లైఫ్ లాంగ్ యాన్యుటీ పే చేస్తారు. అతను తదనంతరం ఏదైతే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉన్నదో అది నామినీకి పే చేస్తారు. అదే ఆప్షన్ 11 చూస్ చేసుకున్నట్టయితే ఇది జాయింట్ లైఫ్ అవుతుంది కాబట్టి మీకు
ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇద్దరి లైఫ్ లాంగ్ యాన్యుటీ పే చేస్తారు. వాళ్ళిద్దరి తదనంతరం లంసమ్ అమౌంట్ ఏదైతే మనం ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసామో దాన్ని నామినీకి అయితే పే చేసేస్తారు. మరి ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి మనకు అర్థమైపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మనకి యాక్చువల్లీ ఎంత ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది, ఏ ఆప్షన్ మనకి పర్ఫెక్ట్ అన్నది తెలుసుకోవాలి కదా. అక్కడికి వెళ్దాం. దానికన్నా ముందు కొన్ని బేసిక్ థింగ్స్ అయితే నేను మీకు చెప్పాలి. ఫస్ట్ చాలా మంది అడగచ్చు మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి పాలసీలో అని చెప్పి. మీకు ఇప్పుడు గ్రిడ్ కనబడుతుంది కదా నా వెనకాల, ఈ గ్రిడ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఈచ్ ఆప్షన్లోని మనం ఎంత మినిమం ఇన్వెస్ట్ చేయాలన్నది మీకు ఇక్కడ వీళ్ళు గ్రిడ్లోనే ఇచ్చేసారు. ఇది చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు. మ్యాక్సిమం అమౌంట్ విషయంకి వచ్చేసరికి అన్లిమిటెడ్ అన్నమాట. ఎవరైనా కూడా వాళ్ళ స్ట్రెంత్ ఉన్నంత వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిఫర్మెంట్ నేను చెప్పాను కదా, అంటే యాన్యుటీ 35 years తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి 35 నుంచి మ్యాండేటరీగా మనం యాన్యుటీ తీసుకోవాలంటే అవసరం లేదు. మీరు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు డిఫర్ చేసి మీకు నచ్చినప్పటి నుంచి యాన్యుటీ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో మ్యాండేటరీగా 35 నుంచి స్టార్ట్ చేయాలని అయితే రూల్ లేదు, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ క్యాలిక్యులేషన్స్ చూపించిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ మీకు ఒక హ్యాక్ చెప్తా అన్నాను. అంటే ఒకవేళ ఎవరికైనా ఈ పాలసీ నచ్చి కొనుక్కోవాలనుకున్నట్టయితే మీరు 4% డిస్కౌంట్ అయితే పొందొచ్చు. ఆ హ్యాక్ ఏంటో కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ క్యాలిక్యులేషన్స్ అయితే చూసేద్దాం. మనకి కొన్ని ఆప్షన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఆప్షన్స్ కదా, అందు గురించి మేము ఏం చేసామంటే ఎల్ఐసి ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మనకి ఇక్కడ వీళ్ళు ఇచ్చింది పేరుకి 11 ఆప్షన్స్, కానీ కాకపోతే కొన్ని ఆప్షన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ కదా. సో సిమిలర్గా ఉన్నవన్నీ పక్కకు పెట్టేసి మేజర్గా మనకి డిఫరెన్స్ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి 1, 2, 3, 8, 10, 11. సో ఈ ఆప్షన్స్ ఏవైతున్నాయి వీటిలోని వేరే ఇల్లిస్ట్రేటర్స్ అయితే డౌన్లోడ్ చేస్తాను. దీన్ని ఎక్సెల్లో కూడా ఇన్పుట్ చేస్తాను. మీకు ఇప్పుడు నెంబర్స్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆప్షన్ 1 విషయంకి వచ్చేసరికి ఒక 39 years పర్సన్ ఈ పాలసీని తీసుకున్నాడు అనుకోండి. తనకి ప్రీమియం ₹1,00,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాడు. జిఎస్టీలు ఇవన్నీ కలిపినట్టయితే ఫస్ట్ ఇయర్లో 1,04,500 అవుతుందని వాళ్ళ ఇల్లిస్ట్రేటర్లో చూపిస్తున్నారు. సెకండ్ ఇయర్ నుంచి జిఎస్టీ 2.25% కాబట్టి 1,02,250. ఇలా అతను 15 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 16వ సంవత్సరం నుంచి అతనికి ₹1,99,405 యాన్యుటీ పే చేస్తా అని చెప్తున్నారు. అండ్ వీళ్ళ ఇల్లిస్ట్రేటర్లు 101 years వరకు వీళ్ళు క్యాలిక్యులేషన్ చూపిస్తున్నారు. కాబట్టి నేను కూడా క్యాలిక్యులేషన్ కోసం 101 ఏజ్ వరకు తీసుకున్నాను. ఈ కేసులో మనకు వర్కౌట్ అయ్యే ఈల్డ్ ఎంత అంటే లెట్స్ డూ ద మ్యాథ్స్ = IRR 7.29%. ఫెంటాస్టిక్ రేట్. జనరలీ ఎవరైనా కూడా 7.29% ఈల్డ్, అది కూడా ఇంత లాంగ్ టర్మ్ ప్రోడక్ట్. నార్మల్లీ మనకి 7% ఎవ్రీలో కూడా దొరుకుతుంది, కాకపోతే 3 years 5 years ఇస్తారు కదా. 5 years తర్వాత మళ్ళీ మనం రెన్యూ చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతే అప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే ఇండియా డెవలప్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఇంత ఇంట్రెస్ట్ రేట్లు ఉండవు. ఇదే కదా మార్కెట్లో మాట్లాడతారు. కాకపోతే ఇక్కడ ఒక క్యాచ్ ఉన్నది. ఆ క్యాచ్ పార్ట్ ఏంటంటే ఈ ఆప్షన్ 1 ఏంటి, వితౌట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్. అంటే ఇక్కడ మనకి మనం ఇన్వెస్ట్ చేసిన ఇనీషియల్ డబ్బులు ఏవైతున్నా వాటిని వెనక్కి ఇవ్వరు. సో ఈ కేసులో 7.29% వర్కౌట్ అవుతుంది. నౌ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఆప్షన్ ఏది, ఆప్షన్ 2. సో నా ఆప్షన్ 2లో ఎంత ఈల్డ్ వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ IRR క్యాలిక్యులేట్ చేస్తే మనకు అర్థమైపోతుంది. IRR, లెట్స్ డూ దట్. ఇట్ వర్క్స్ అవుట్ టు బి 6.46 అండి. ఓకే, సో బేసికలీ 6.46% గ్యారంటీ రేట్ని ఇచ్చే పాలసీ అనుకుందాం. అది కూడా 100 years ఆర్ లైఫ్ మొత్తం పర్సన్ మొత్తం. లెట్సే ఆప్షన్ 1లోనే అతను 100 సంవత్సరాలు బతికినట్టయితే అదే 100 కన్నా కూడా తక్కువ, అంటే లెట్సే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి 60 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు చనిపోయాడు అనుకోండి, అప్పుడు వర్కౌట్ అయ్యే ఈల్డ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసిన ఇనిషియల్ అమౌంట్ వెనక్కి ఇవ్వట్లేదు కదా, అవునా. 100 సంవత్సరాలు కాబట్టి మనకు అంతైనా వర్కౌట్ అవుతుంది అన్నమాట. అదే ఆప్షన్ 2 చూస్ చేసుకున్నట్టయితే ఎప్పుడు చనిపోయినా కూడా అతను ఏదైతే ఇనిషియల్ ఇన్వెస్ట్ చేశారో ఇన్వెస్ట్మెంట్ నామినీకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ అప్రాక్సిమేట్లీ మనకు 6.46% ఈల్డ్ వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చు. మనం మిగిలిన ఆప్షన్స్ చూసే ముందు యాక్చువల్లీ మార్కెట్లో ఏంటంటే ఎల్ఐసి నుంచి సావరింగ్ గ్యారంటీ ఉంటుంది, 7% పైనే ఈల్డ్ వర్కౌట్ అవుతుంది. ఇదే కదా చెప్పి మార్కెట్లో అమ్మేస్తుంటారు. సో మన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చెప్పని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ 7% ప్లస్ వర్కౌట్ అయ్యే ఈల్డ్ ఏదైతే ఉంటుందో ఈ ఆప్షన్లోని మనకు ఆ డబ్బులు అయితే వెనక్కి ఎవరు చాలామంది తెలియక పాపం స్టక్ అయిపోతారు. సో ఈ అవేర్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను పాలసీ బ్యాడ్ గుడ్ అన్న దానికన్నా కూడా ఏదైతే నిజం ఉన్నదో ఆ నిజం తెలుసుకుని ఇన్వెస్టర్కి నచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, దట్ ఈస్ దేర్ చాయిస్. అలా కాకుండా చాలా వరకు ఫాల్స్ సెల్లింగ్ అవుతుంది. కాబట్టి మన వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ వీడియోలో షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అదర్ ఆప్షన్స్, ఆప్షన్ 3 విషయంకి వచ్చేసరికి 6.51% ఈల్డ్ వర్కౌట్ అవుతుంది. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన టైం సేవ్ అయిపోద్దని. ఆప్షన్ 8 విషయంకి వచ్చేసరికి
6.46% వర్కౌట్ అవుతుంది. ఆప్షన్ 10 విషయంకి వచ్చేసరికి 6.42% ఈల్డ్ వర్కౌట్ అవుతుంది. అండ్ ఆప్షన్ 11 విషయంకి వచ్చేసరికి 6.24% ఈల్డ్ వర్కౌట్ అవుతుంది. బట్ ఇవన్నీ ఆప్షన్లోకి ఆప్షన్ 2 ఈల్డ్ పరంగా కాదు, ఓవరాల్గా ఇట్స్ ఏ డీసెంట్ ఆప్షన్. అంటే ఎవరైనా కూడా నాకు 6% రిటర్న్ గ్యారంటీ రిటర్న్ ఉండాలి, నాకు ఈక్విటీ రిలేటెడ్ టెన్షన్ వద్దు అనుకున్నట్టయితే దిస్ ఆప్షన్ లుక్స్ ఇంట్రెస్టింగ్. కాకపోతే ఎవరైతే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారో దే నో హౌ టు మేక్ మోర్ మనీ. ఈ 6% ఈల్డ్ అన్నది చాలా తక్కువ కదా. సో దీని బదులు మనం లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండెక్స్ ఫండ్లోనే సేమ్ అమౌంట్ ఒక 15 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేసి సేమ్ వీళ్ళు ఇస్తున్నట్టుగా 1,67,80 16వ సంవత్సరం నుంచి తీసుకుంటున్నా కూడా లెట్స్ సే ఇండెక్స్ ఫండ్లో మనం రిటర్న్ ఎంత అనుకుంటాం, అప్రాక్సిమేట్లీ 12%. 12 వద్దు, ఇంత లాంగ్ టర్మ్ కదా, లెట్స్ టేక్ 10% తీసుకుందాం. 10% తీసుకున్నట్టయితే మనం యాన్యుటీ క్యాష్ ఫ్లోస్ తీసుకున్న తర్వాత కూడా మనకి ఎండ్ కార్పస్ ఎంత వస్తుందో తెలుసా? నామినీకి 81 కోట్ల 6 లక్షల రూపాయలు వస్తుంది. ఈ 81 కోట్లు అండ్ అలాగే మనం యాన్యుటీ తీసుకున్నది కూడా యాడ్ చేసామనుకోండి, ఇది ఎంత అవుతుంది? 81 ప్లస్ ఈ టోటల్ యాన్యుటీ తీసుకునే అమౌంట్ చూసినట్టయితే ఇది 1,02,00,000 రూపాయలు కనబడుతుంది. సో ఆల్మోస్ట్ 82 కోట్ల పైనే మనకి వర్కౌట్ అవుతుంది అన్నమాట 10% తీసుకున్నట్టయితే. అదే 12% వర్కౌట్ అయింది అనుకోండి, ఇన్ దట్ కేస్ యాక్చువల్లీ మనకు వచ్చే కార్పస్ ఎండ్ కార్పస్ ఏదైతే ఉంటుందో ఇది 100 కోట్లలోకి వెళ్ళిపోద్ది అన్నమాట. 392 కోట్లు, ఎందుకంటే 100 సంవత్సరాలు కదా. సో నార్మల్లీ ఎవరైతే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారో వీ నో యాక్చువల్లీ ఇలాంటి పాలసీలు వర్కౌట్ అయ్యి ఈల్డ్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ విల్ బీ హ్యాపీ ఫర్ సచ్ ఈల్డ్స్. అండ్ గ్యారంటీ ఉండాలి, నాకు తక్కువ ఈల్డ్ వచ్చినా పర్లేదని ఆలోచించే వాళ్ళకి ఎస్ దిస్ ఈజ్ ఈల్డ్ వర్క్స్ అవుట్ ఇన్ దిస్ పాలసీ గైస్. ఓకే, కాకపోతే అగైన్ నా ఒపీనియన్ విషయంకి వస్తే ఇలాంటి వాటికన్నా కూడా సింపుల్ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసి సేమ్ ఇదే ప్లాన్ ప్రకారం మీరు క్యాష్ ఫ్లోస్ తీసుకున్నా కూడా మీకు వచ్చే అమౌంట్ లాస్ట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. 10 కూడా కాదు, మీరు ఈవెన్ 8 తీసుకోండి, 8 వద్దు 7 తీసుకోండి, ఇంకా ఎక్కువే వర్కౌట్ అవుతుంది. ఓకే, సో దట్స్ అ బెస్ట్ ఆప్షన్ అని అడిగినట్టయితే. నెక్స్ట్ కమింగ్ టు ఈ పాలసీ రిలేటెడ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీకు తెలియాలి ఏంటంటే, ఒకటి ఈ పాలసీ తీసుకున్న తర్వాత మధ్యలో డబ్బులు రిక్వైర్మెంట్ వచ్చిందనుకోండి, లోన్ తీసుకోవాలన్నా కూడా ఈ పాలసీ మీద లోన్ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నువ్వు లోన్ వద్దు నేను సరెండర్ చేసుకుంటాను అని ఆలోచిస్తున్నట్టయితే నా ఇక్కడ సరెండర్ పర్సంటేజ్లు చూడండి, మీకు అర్థమవుతుంది, చుక్కలు కనబడతాయి అన్నమాట. ఒకసారి పాలసీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిట్ అన్నది అంత ఈజీ కాదు. మనం ఇన్వెస్ట్ చేసిన కంప్లీట్ డబ్బులు ఎప్పటికీ ఇవ్వరు, సరెండర్ ఛార్జెస్ పోగా మనకి వెనక్కి ఇచ్చే డబ్బులు మీరు ఇక్కడ చూడండి. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత 2 years తర్వాత నేను తప్పు చేశానని చెప్పి రియలైజ్ అయ్యి సెకండ్ ఇయర్లో మీరు సరెండర్ చేయాలనుకున్నారనుకోండి, మీరు అప్పటి వరకు పే చేసిన డబ్బులు వీళ్ళు వెనక్కి ఇచ్చేది జస్ట్ 30% మాత్రమే. గుర్తుంచుకోండి, ఈ గ్రిడ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. లాస్ట్ స్టిల్ ఎవరైనా ఈ పాలసీ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టయితే నో దెర్ ఈస్ వన్ హ్యాక్ ఉన్న డిస్కౌంట్లో దొరుకుతుంది అని చెప్పాను కదా. ఆ డిస్కౌంట్ ఏంటంటే మీరు ఈ పాలసీని డైరెక్ట్గా ఎల్ఐసి ఒక వెబ్సైట్లోంచే తీసుకున్నారనుకోండి, ఇన్ దట్ కేస్ 4% ఇన్సెంటివ్ అయితే ఎల్ఐసి ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు యాక్చువల్ నార్మల్ మార్కెట్లో పాలసీ తీసుకునే దానికన్నా కూడా ఎల్ఐసి ఒక వెబ్సైట్ నుంచి తీసుకున్నట్టయితే మీకు ఈ డిస్కౌంట్ అయితే అప్లికబుల్ అవుతుంది. అండ్ మిగిలిన అదర్ పాలసీ రిలేటెడ్గా ఏవైతే ఫీచర్స్ ఉంటాయి అవన్నీ కూడా మీకు ఈ బ్రౌచర్లో అయితే దొరుకుతాయి. ఈ బ్రౌచర్ ఒక లింక్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. ఇంకా ఫర్దర్గా చదవాలనుకున్నట్టయితే గో త్రూ ఇట్. అండ్ అలాగే ఎక్సెల్ షీట్ ఏదైతే ఉన్నదో దీన్ని మీకోసం అని చెప్పి మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి మీరు ఎక్సెల్ షీట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే మీరు టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మనీ పర్స్ అని సెర్చ్ చేసినట్టయితే మీకు 3,41,000 పైన ఫాలోవర్స్తో ఉన్న ఛానల్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ అవర్ ఛానల్. అక్కడికి వెళ్ళినట్టయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది తెలియక ఈల్డ్ నాకు ఇది కరెక్ట్ ఈల్డ్ అని అనుకుని ఇన్వెస్ట్ చేసినట్టయితే దట్ ఈస్ వేర్. కాకపోతే ఆ వితౌట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఏదైతే ఉందో 7% ప్లస్ ఈల్డ్ ఏదైతే ఉందో అది చూపించి చాలామందికి అమ్మేస్తుంటారు. పాపం అది చెప్పరు, మీ డబ్బులు మీకు వెనక్కి ఇవ్వరు అని చెప్పి. సో మన వాళ్ళు ఎవరైతే ఉంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అయితే వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.